హలో ఫ్రెండ్స్, హాయ్. నేను లైవ్లోకి రాలేనని అందరూ ఏమీ అనుకోకండి. మా ఇంటికి మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు గెస్ట్గా. అందుకని నేనైతే చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఎలా చేస్తున్నాను అయితే ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి గ్రేవీ బాగా రావాలంటే ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాతకి పచ్చిమిరపకాయలు పేస్టింగ్ చేసుకోవాలి. పుదీనా, కరివేపాకు, ఇంకనేమో కొత్తిమీర ఈ ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకేముందండి, టమాటా పేస్టింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే మనము పెనం మీద అయితే కడాయి పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేదు కొంచెం, నిజంగా అబద్ధం చెప్తున్నాను అనుకోకండి. హెల్త్ బాగాలేదు, సిరి ఎందుకు చికెన్ కర్రీ చేస్తుందని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా నాకు పసుకలు వచ్చినాయి. ఆ పసుకలు కడుపులోకి దిగినాయి. దాని గురించే ఆల్రెడీ నా హ్యాండ్కి చూడండి చెకప్ కూడా అవుతుంది. హాస్పిటల్కి వెళ్తున్నాను, ట్రీట్మెంట్ అవుతుంది, మందులు కూడా తాగుతున్నాను. ఏమవుతుందేమో, కొన్ని రోజులు ఉంటానో పోతానో నాకే తెలీదు. నా మీద నాకే గ్యారెంటీ లేదు. చాలామంది పసుకలు కడుపులోకి దిగినాయి అంటే చాలా కష్టం అని అంటున్నారు. బతికినన్ని రోజులన్నా దేవుడా, సత్యం ముందలన్నా నా యూట్యూబ్ అన్నా సక్సెస్ కావాలని నాకు గోలు. ఎలాగో పోయే టైం వస్తే ఎలాగో పోతాం కదా అన్నట్టు. సరే, నా బాధ లేదో నాకు అలానే ఉంటాయి, కానీ మీరేం పట్టించుకోకండి. వీడియోస్ అయితే నేను బతుకున్నంతసేపు అయితే వీడియోలు పెడతాను. మనమైతే ఒక 3-6 టేబుల్ ఏమో ఆయిల్ పోసుకోవాలి. ఒక 2.5 పోసుకోవాలి. దేవుడా ముద్దర ఇంత పొగలు కట్టకమ్మా. యాక్చువల్గా నాకు స్టమక్లో బాగా పెయిన్ అవుతుంది. అయినా కానీ నాకు తెలియలేదు. యాక్చువల్గా అది ఎలా అవుతుందో కూడా నాకు తెలియలేదు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తేనేమో స్టమక్లో బాగా పెయిన్ అవుతుంది మేడం అనేది వెళ్తేనేమో వాళ్ళు ఇది చెప్పారు నాకు. నీకు స్కానింగ్ రాశారు. యాక్చువల్గా స్కానింగ్ రాసి మొత్తం టెస్టులు కూడా చేశారు. స్కానింగ్ ఎందుకు రాశారో వాళ్ళకే తెలుసు. ఎందుకు రాపించారో వాళ్ళు ఫ్రీగా పైసల గురించి రాపించారో ఏమో నాకైతే తెలీదు. అయితేనేమో స్కానింగ్ చేయించినారు. 2000 అయింది మొత్తం టెస్టులకి. ఆ టెస్టులు కూడా చేయించాము. ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. అందుకని లైవ్లోకి వస్తలేను, నిజంగా వస్తలేను. అదేంటో నాకే తెలియలేదు. మనిషికి ఎప్పుడు ఏమవుతుందో మనకే తెలియదు అంటారు చూడండి, అట్లుంది మన బతుకు. అందుకని కొంతమంది ఇది చెప్తే కూడా అబద్ధం, మేబీ అబద్ధం చెప్తుందని అని అనుకోవచ్చు. మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు అస్సలే లేదు. మీరు ఇది విని సింపతి చూపించాలని కూడా అంటలేను. అసలు సింపతి అనేది చూపించకండి. ఎలా నాకు ఎంకరేజ్ చేస్తున్నారో అలాగే మోటివేషన్ చేయాలని మనస్ఫూర్తిగా అంటున్నాను. ఎంకరేజ్ అలానే చేయాలి. నాకు అసలు ఎవ్వరు జాలిగా చూస్తే నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఆనియన్స్ని మనము బాగా మిక్సింగ్ చేసుకోవాలి. చూడండి, ఎస్, చూసారా యాక్చువల్గా నా తలరాత ఎలా ఉందంటే, నా టైంకి కరెక్ట్ టైంకి స్టాండ్ ఖరాబ్ కావడం, నా హెల్త్ ఖరాబ్ కావడము ఏందో ఏమో అనిపిస్తుంది. కొత్తిమీర కలుపుకోవాలి. ఏదో నాకు ఇష్టమైన మా అత్తమ్మ వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఎల్లిపాయ కారమే తినాలి. మనమేమో చికెన్ తినే అంత వెళ్ళాము. అందుకనే వాళ్ళిద్దరి కోసమే కొంచెమే తెప్పించినాము. ఒక్క ½ కిలో అనుకుంటా. యాక్చువల్గా ఇది బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాతకి పసుపు వేసుకోవాలి. మనము పసుపు వేసుకోవాలి. చికెన్లోకి కావాల్సిన పసుపు అనేది కొంచెం మంచిగానే ఉండాలి.
తర్వాతకి అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. చికెన్ కదండి, చికెన్లకి ఎప్పుడైనా కానీ అల్లం పేస్ట్ చాలా ఒత్తుగా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది, కలర్ఫుల్గా. బాగా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి, బాగా మిక్సింగ్ అయ్యేటట్టు. ఎందుకు ఆనియన్స్ నేను మిక్సీ పట్టినానంటే మనకి గ్రేవీ అనేది చాలా చిక్కగా మంచిగా వస్తుంది కాబట్టి నేను మిక్సింగ్ పట్టినాను. ఈ కొత్తిమీర పుదీనా కూడా నేను చికెన్ కూడా అప్పుడే వేయను, కొంచెం టైం పట్టి వేస్తాను, మీకే తెలుస్తుంది. వెరైటీ చికెన్ చేయాలి కదా, ఎప్పుడు రొటీన్ చికెన్ చేయదు, అప్పుడప్పుడు కొన్ని వెరైటీలు చేయాలి. తర్వాతకి మిక్సీలో నేను టమాటా రసము పేస్టింగ్ చేసుకునేది వేసుకుంటాను. ఒక 2 ఆనియన్స్ అంటున్నా, టమాటాలు. పెరుగు వేస్తలేను కాబట్టి టమాటా పేస్టింగ్ అనేది వేసుకుంటాను. కొద్దిసేపు మాగనివ్వాలి. ఇది గ్రేవీ చూసారా, ఇలా ముక్కలు వేసుకుంటే కారం కూడా ఇలా నంచుకుంటే సూపర్గా ఉంటుంది. మనం ఎందుకు పేస్టింగ్ వేసుకోవాలంటే కొంచెం మీదకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ సరిపోలేదు అనుకుంటా. చూసారా, వాహా నోరుతుంది నాకే గ్రేవీని చూస్తుంటే. చాలా మంచిగా ఉంది చూడండి గ్రేవీ చికెన్లకి. వావా సరి బతుకుంటే మీ కర్రీ తినేటోళ్ళు మస్తు మంది ఉంటారు, పైకి పోతే ఎవడు తినడు. ఆహా ఏమి రుచి తినగా మై మరిచి తాజా కూరలతో. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకోవాలి. కొంచెమే తెచ్చాము, ఇద్దరికే కదండి, ఎక్కువ మంది కాదు కదా. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు, అమ్మాయికి ఏంది ఇలా అయ్యింది అని. ఇక అంటారు కదండి, అత్త మామూలు అదే అత్తలు వస్తే కూడా మర్యాద చేయలేరు అని అనుకోవద్దని. మన టెన్షన్స్ ఏవో మనకే ఉంటాయి, కానీ వచ్చిన గెస్ట్కి అయితే మనం మర్యాదగా చేయాలని, అది మన పూర్వకాలం నుండి వస్తున్నదే. చూడండి గ్రేవీ ఎలా ఉందో, వా సూపర్ 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 సూపర్. మనం ఏం చేయాలంటే ఇప్పుడు చికెన్ వేసుకోగానే మనము ఉప్పు వేసేసుకోవాలి. జర ఉప్పు తగినంతనే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకో పాపం మొత్తం తిట్టుకోగల, ఈ పిల్లకేమొచ్చింది ఇట్లా చేసిరని. అందుకని ఎస్ మా వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే కనీసం ఒక లైక్ ఇవ్వాలి మనస్ఫూర్తిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి కొత్త వాళ్ళు వచ్చినుంటే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయాలి. అందరినీ ఫుల్ రిక్వెస్ట్గా అడుగుతుంది సిరి. మంచి అబ్బాయిలు అయితే హెల్ప్ చేస్తారు. నా స్టైల్లో అయితే చికెన్ కర్రీ అయితే ఇలా చేసుకున్నాను. ఈ వాటర్ ఎందుకు ఇంట్లో పోసినంటే మనం ఆల్రెడీ అవి పేస్టింగ్ అనేది వేసాం కదా, అందుకని. నీ కళ్ళలో నేను ఉండిపోనా, నా నీళ్ళలో ఉండిపోవా, మై మరచిన.
చూడండి చికెన్ ఎలా ఉడుకుతుందో తక్కువ మనకైతే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినైతే చికెన్ తినద్దు అని అన్నా కానీ మనం తింటామే. ఎస్ 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 చికెన్ కర్రీ చూడండి ఎంత మంచిగా ఆహా వాసన పీలుస్తుంటే ఆస్వాదిస్తుంటే సూపర్ ఉంది. గ్రేవీ చూడండి, ఎస్ గ్రేవీ ఒక్కసారి చూడండి నా చేతితోటి గ్రేవీ. నేనేమన్నా మసాలాలు యాడ్ చేశానా? ఏమీ లేదు. కొంచెం కారం వేసేసి కొన్ని వాటర్ వేసేసి దింపేస్తే కర్రీ ఫినిష్. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ గిట్ట మీరు ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు. బాయ్ ఫ్రెండ్స్. సపోర్టింగ్ చేయొచ్చు కదా, ఒక లైక్ ఇవ్వచ్చు కదా, మంచి అబ్బాయిలు కదా.